అయిన తర్వాత కూడా గత జీవితాన్ని మరలా జీవిస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. గతంని నువ్వు విడిచిపెట్టినట్లయితే, నిజంగా పశ్చాత్తాప పడినట్లయితే, మరలా కక్కిన కుక్కలాగా కక్కిన దానికి వెళ్ళావు. కక్కిన కుక్క చూసారంటే కక్కిన వాంతి దగ్గరికి వెళ్ళి మరలా నాపుతుందంట. ఈరోజు చాలా మంది కూడా పాపాన్ని కక్కి నేను చేయనని మరలా వెళ్ళి నాకే క్రైస్తవులు కనబడుతున్నారు. బైబిల్లో ఉంది ఈ మాట, నేను చెప్తలేదు. ఈరోజు ఎంతో మంది నేను చేయనన్నదే మరలా చేస్తూ జీవితంలో ఏ మాత్రం విడుదల లేని వారు ఉన్నారు. దేవుడు ఎప్పుడు జయించినాడు ఒకేసారి తన లైఫ్ పీక్స్ లో జయించాలంటే అవుతుందా? నాట్ పాసిబుల్. చెప్తున్నాను, మీరు ఇంకా పాపంలో కొనసాగిస్తూ కృపాకాలంలో ఉన్నాం కాబట్టి దేవుడు ఓర్చుకుంటాడులే అంటే జాగ్రత్త. కాన్సిక్వెన్సెస్ ఆర్ సివియర్ దట్ యూ కాంట్ ఈవెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. బీ కేర్ఫుల్ అబౌట్. ఐదోదిగా అనుకుంటుడు, కూల్ డ్రింక్ పైన నీకు అడిక్షన్ ని బ్రేక్ చేయలేనుడు, అదే కూల్ డ్రింక్ రీప్లేస్ బ్రాందీ. ఏ శోధన నీ స్తోమతకు మించి నీకు పెట్టడం, నీకు పెట్టిన ప్రతి బంధకాల నుండి నువ్వు బయటకు వస్తానికి దేవుడు అవకాశాన్ని, తలుపును పెట్టాడు. ప్రతి శోధన నుండి బయటకు వస్తానికి దేవుడు అవకాశాన్ని పెట్టాడు. ఈ రోజు ఆయన ఆత్మ అభిషేకం ద్వారా నేను విడిపిస్తానికి సిద్ధం.